పోతా ఉన్నారు చూడండి. ఇట్లా మధ్యలో రోడ్డు పట్టుకుని వెళ్తూ ఉన్నారు. ఇటు పక్క చూడండి మొత్తం ఏమీ లేదు, అడవి స్టార్ట్ ఇది. సేమ్ అట్లా వస్తున్నారు, నేనే లాస్ట్లో ఉన్నాను. పోయింది గంటల రోడ్డు వచ్చింది. అబ్బా కాళ్ళు ఒకటేమే నొప్పు కుచ్చుకుంటున్నాయి రాళ్ళు. ఇప్పుడు ఎట్టుందంటే ఇంకా వెళ్ళే కొద్ది పైన కొండ ఎక్కే కొద్ది ఇంకెంత ఉంటుందో చూడండి. రోడ్డు ఎట్టుందో ఆడదాకే ఇసుక పోసారు, ఇంకంతా ఏం లేదు ఇసుక. ఇక రాళ్ళల్లోనే పోవాలి. అమ్మా ఫారెస్ట్ కొండలు ఎక్కి దిగాల. సెట్ దాటాము, ఏదో కొంచెం ప్లేస్ వచ్చింది. ఏమన్నా ఇక్కడ స్టాల్స్ ఉంటాయి, కొంచెం ఏమన్నా లైటింగ్ వస్తూ ఉంది. మబ్బు అయిపోయింది, టైం వచ్చేసి 6:30 అయింది. మొత్తం డార్క్ ఉంది. రెస్టింగ్ క్యాంప్స్ స్టాల్ కాదు, గుడి ఉంది ఇక్కడ. గుడి ఉంది, ఏం టెంపుల్ తెలియదు, గుడి ఉంది. కాళ్ళు కొడుతున్నాం, కాళ్ళు కడుక్కొచ్చుకుందాం. నాకు తెలిసి హనుమాన్ టెంపుల్ ఉంది. కొంచెం ఒక్కంత వరకు స్టార్టింగ్ కొంచెం వచ్చిన వెంటనే మనకు హనుమాన్ టెంపుల్ వస్తుంది. కొంచెం ఫారెస్ట్ వచ్చిన వెంటనే హనుమాన్ టెంపుల్ దర్శించుకోవాలి. స్టాల్స్ ఉన్నాయి, ఇక్కడ వెళ్ళాలి. రేటు శ్రీశైలం అని ఉంది కదా ఇక్కడ, రేటు శ్రీశైలం. మళ్ళీ లోపల వెళ్ళాల. మొత్తం డార్క్ అయిపోయింది. ఇక్కడ మసీదు కట్టారు ఇంద్ర నాయన. ఈ లోపల మసీదు ఎందుకు ఉందో ఏమో, చాలా పెద్దగా ఉంది ఇది. ఏదో ఊరు ఉన్నట్టుంది ముందర మసీదు పెద్దది. ఊరుందన్న, మసీదు కట్టారు, అంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా కట్టుకున్నారు. ఏ ఊరుంది ముందరా? ఊరుందా? చాలా పెద్దగా ఉంది మసీదు.
అదే అదే చాలా పెద్దగా ఉంది మసీదు. కొండల్లో అడవిలో అమ్మ ఊరున్నా బర్రెలు ఫారెస్ట్ మధ్యలో ఊరుంది, బర్రెలు కూడా వస్తాయి. స్కూల్ కూడా ఉంది. ప్రభుత్వ ప్రాథమిక కళాశాల నాగులూటి చెంచుగూడెం, కర్నూలు జిల్లా కాదు నంద్యాల జిల్లా. వీళ్ళకి స్కూల్ కూడా ఉంది. చెంచోళ్ళు జస్ట్ ఒక 10-12 ఇల్లులు ఉన్నాయి అంతే. దేవుడు ఎలా ఉంటున్నారో వీళ్ళు, మరి ఇలా అలవాటు. చెంచోళ్ళు వీళ్ళంతా. ఊరి పేరు కూడా చెంచలగూడెం అంట. సో సిగ్నల్ వచ్చేసినాం. చెంచలగూడెంలో భోజనం పెడుతున్నారు. ఇక్కడ భోజనం స్టాప్. మనకి ఎక్కడ భోజనం పెడితే అక్కడ ఆగిపోవాలా, ఎందుకంటే మళ్ళీ ముందర ఉండదు. తప్పదు, ప్లేట్స్ తీసుకోవాలా. మనమేం అడుక్కున్నా భోజనాలు పెడుతున్నారు. టైం వచ్చేసి 7 అయింది. సో పెట్టుకొని వద్దాం. ఎట్టకెళ్ళకి ప్లేట్ సంపాదించేస్తా. సో దీన్ని కడిగేసుకొని పెట్టుకొని ఏం పెట్టారో చూద్దాం. తనకైతే సాంబార్, అన్నం, చట్నీ, కొంచెం పప్పు ఇచ్చారు. ఇక్కడ భోజనానికి అనమాట బాగా పెట్టారు. మళ్ళీ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ గుడి ఉంది. భోజనం తిన్నాం. ఇక్కడ బాగానే పెట్టారు. కొంచెం పప్పు, అన్నం, సాంబార్, పాయసం అయిపోయిందంట, మజ్జిగ. సో నేను సాంబార్, అన్నం తిన్నా, కొంచెం పప్పు తిన్నా. మళ్ళీ మనం స్టార్ట్ అవుతున్నాము. మళ్ళీ ఫారెస్ట్లోకి ఎంటర్ పోతా ఉన్నారు ఫుల్. సో ఇంకా నైట్ అంతా ప్రయాణం. వీళ్ళు ఎంతవరకు వెళ్తూ ఉంటే ఎక్కడ స్టాప్ అయిపోతే అక్కడ స్టాప్ అయిపోతాను నేను. వెళ్ళే కొద్దీ టార్చ్ లైటు, మొబైల్స్ పట్టుకొని వెళ్ళిపోవాలి. ఇంకా మళ్ళీ 15 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ ఇంకొక భోజనం స్టాప్ ఉందంట. కొంతమంది అక్కడ తింటారు, బట్ నేను ఇక్కడ తినేసాను. మళ్ళీ ఎందుకు 15 కిలోమీటర్స్ తర్వాత అక్కడ అయిపోతుంది, కష్టం. ప్రస్తుతానికి నేను 9 కిలోమీటర్స్ వచ్చాను టోటల్. వస్తున్నారు, లైట్లు పెట్టుకొని వస్తున్నారు. లైట్స్ పట్టుకొని పోతున్నారు అక్కడ. అయితే ఇంకా దారమ్మడి వెళ్ళిపోతూ ఉండాల. ఇక్కడ ఇంకొక చెక్కింగ్ ఉంది, పోలీస్ బ్యాగ్ చెక్కింగ్. ఇక్కడ చెక్కింగ్ జరుగుతుంది ఇక్కడ ఫారెస్ట్లో. మళ్ళీ సెకండ్ది, ఫస్ట్ అక్కడ జరిగింది, ఇప్పుడు ఇది సెకండ్ది. ఒకటే రూట్ పట్టుకొని పోవాలి. చుట్టూ మొత్తం ఫారెస్ట్, అటుపక్క ఇటుపక్క ఏం లేదు, ఓన్లీ స్ట్రైట్ రోడ్ అంతే. ముళ్ళులు ఉన్నా అన్నీ ఉన్నా కుచ్చుకొని పోతాయి. ఏమన్నా కొంచెం ఇసుక వేశారు, కొంచెం బెనిఫిట్. ఎవ్వరు లేరు, ముందర ఆడబోతున్నారు. నేను ఎనికల అన్నా, నా ఎనికల ఇంకా చాలామంది ఉన్నారు. నా చుట్టుపక్కల ఎవరు లేరు. నా మొబైల్ ఫ్లాష్ వేసి వీడియో తీస్తున్నా, చూడండి ఆడబోతున్నారు. ఎన్నికలు వస్తున్నారు కొంచెంమంది. లైట్ ఆడ వెలుగుతుంది, లోపల జనాలు ఆడున్నారు. ఇది మొత్తం అది మన ముళ్ళకట్టెల చెట్టు ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు మరి, ఆ చెట్లు. దోమలు ఉన్నాయి, పురుగులు.
ఫుల్ ఫారెస్ట్ సరౌండెడ్ బై టోటల్ ట్రీస్. దేవుడు నిజంగానే చూడండి, ఎవ్వరు లేరు, ఆడబోతున్నారు. అబ్బో, ఆడ లైట్లు కనపడుతున్నాయా? ఆడబోతున్నారు జనాలు. ఎన్నికల సైడ్ ఉన్నారు, ఎన్నికల సైడ్ ఆడుస్తున్నారు. నేను కొద్దిసేపు ఆగితే బెటర్ అనుకుంటా ఎన్నికలు వచ్చే వరకు. నేను చుట్టుపక్కల చూడండి, మొత్తం ఏం కనిపించట్లే. లైట్, ఫ్లాష్ లైట్ తెచ్చినా కూడా కింద రాళ్ళు ఎటున్నాడు, గుంగలు గులగలు గుచ్చుకుంటున్నాయి రాళ్ళు. మా అమ్మ చెప్పులు వేసుకోమనింది, బట్ నేను వాళ్ళ కోసం చెప్పులు వేసుకొని ఆడదాకా వచ్చి వెంకటాపురం నుంచి చెప్పులు లేకుండా వస్తున్నా. స్టార్ట్స్ చూడండి మొత్తం. అది చూడు, పాటలు పెట్టుకొని పోతున్నారు వాళ్ళు. టార్చ్లు ఉన్నాయి కానీ టార్చ్లో చిన్న బ్యాటరీ, అవి రౌండ్ చిన్న ఉండాలి. అవి అందరికి ఆఫ్ అయిపోతున్నాయి ఒక 5-6 కిలోమీటర్లు రాగానే. అది ఎంతసేపు వస్తుంది బ్యాటరీ? అందరూ మళ్ళీ మొబైల్లో తీస్తున్నారు. మనం మళ్ళీ ఇంటికాడ తెచ్చుకున్న మంచిగా ఉంటాయి. మనం వెళ్తూ పోదాం. చాలా కష్టంగా ఉంది, కింద రాళ్ళు ఎక్కువ పెద్ద పెద్దగా ఉన్నాయి, తగులుతూ ఉన్నాయి. బొట్టిన వేలకి చిన్నతలా ఉన్నాయో. మధ్య మధ్యలో చెట్లు నరికింటారు చూడు, చిన్న ముద్దులు లాంటివి, అవి కూడా ఉన్నాయి. ఓ, ఇది 2-3 లైన్లు ఉన్నాయా? రావాలా ఎక్కుదాం. అమ్మో, సైడ్కి సౌండ్ అవుతున్నాయి. ఎవడెట్ట అవుతున్నాడో తెలియట్లే. టార్చులు తప్ప ఏం కనిపించట్లే. జనాలు ఊరికి అరుచుకుంటున్నారు, ఏడున్నారా అనేసి. టార్చులు ఒప్పుకుంటున్నారు అంతే. అయ్యో, అప్పుడప్పుడు సైడ్కి సౌండ్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక 11 కిలోమీటర్స్ వచ్చా. అరౌండ్ 50 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ మొత్తం ఇట్లే ఉండదు రోడ్డు, కొండలు గుట్టలు కూడా ఎక్కాలా. ముందుంటుంది ఇంకా చాలా. నాకు తెలిసి అది పొద్దున, ఈరోజు మొత్తం ఇట్లే ఉంటుంది. పొద్దున్నే ఎక్కువ ఉంటుంది. స్టాప్ చేస్తారంట, నైట్ రానియరంట అటు సైడు స్టార్టింగ్లో. అక్కడక్కడ వాటర్ స్టాల్స్, అక్కడక్కడ వాటర్ స్టాల్స్ ఉన్నాయి. అదే వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి వాటర్ తాగడానికి. మనం బాటిల్ క్యారీ చేయాలంతే. అక్కడక్కడ వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి, తాగొచ్చు అంతే. నేనైతే వాటర్ బాటిల్ లోపలే పెట్టుకున్నాను, మళ్ళీ అదొక బరువు కదా, ఫుల్ అయి ఆల్రెడీ ఫుల్ ఉంది. అది నార్మల్గా తాగేసా చిత్త పట్టుకొని. అట్లా లైట్లు వేసుకొని వస్తున్నాను. అది మొత్తం లైట్లు వేసుకొని ఇంకా జనాలు ఏం లేదు. తప్పిపోయినారంటే ఇంకేం లే, పిల్లలను పట్టుకొని రావాలా. ఎందుకంటే వదిలేస్తే అట్ట ఇటు పోయినారంటే ఇంక అనుకోలేం. మబ్బున
ఎందుకంటే చుట్టూ ఫారెస్ట్, అవతల పక్క ఇతల పక్క ఏం లేదు. మనం రోడ్డు చూసుకొని పోతూ ఉండాలి. కింద పాములు కూడా పోతుంటాయి. మొన్న ఒకరు యూట్యూబ్లో పెట్టా. చాలా కేర్ఫుల్. లైట్ వితౌట్ లైట్ రాకూడదు. గుంపులుగా పోవాలి జనాలతో పాటు. సింగిల్గా పోతానంటే ఇంకేం లే. కొద్దిసేపు ఆగాల మనం లేట్ పడినామంటే. అందుకు ఎనర్జీ పోలే సార్. మల్లిగాండి సార్. నాలుగు వచ్చిందా? వచ్చింది. నేను చదవాలి కదా. ఒక కాలు నాన్నలే, ఒక కాలు కింద కాస్ట్. శివాయ నమః. ఓం నమః శివాయ. 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 నాగులోటి వీరభద్ర స్వామి టెంపుల్. నాగులోటి వీరభద్ర స్వామి టెంపుల్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మనము 14 కిలోమీటర్స్ వచ్చాము. సో ఇక్కడ నాగులటి వీరభద్ర స్వామి టెంపుల్ అనమాట. ఫస్ట్ హనుమంతుని టెంపుల్, ఇక్కడ నాగులటి వీరభద్ర స్వామి టెంపుల్. సో ఇంకా మనం ప్రయాణం సాగుతుంది. నైట్ ఎంతవరకు అవుతుందో తెలియదు. ఫుడ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆడపడితే ఆడ టీ స్టాల్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే బజ్జీలు అంటే చేసి పెట్టారు అనుకో ముందే. భోజనాలు కూడా పెట్టారు అక్కడ. సో ఎవరికన్నా మధ్యలో ఆకలి అయితే తినేయచ్చు. వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. ఆడపడితే అక్కడ వాటర్ ట్యాంకర్లు పెట్టారు. సో ఇట్లా కూడా ఉన్నాయి. బట్ ఫోన్పే అవన్నీ కష్టం, కానీ మనీ హ్యాండ్గా తెచ్చుకోవాలి. ఇట్లా చేస్తూ ఉంటారు స్టాల్స్. బట్ వేడిగా ఉంటాయి. మనకు వద్దులేండి, ఎందుకంటే బజ్జీలు అవన్నీ ఎందుకులే. మనీ మాత్రం పెట్టుకోవాలి. ఇక్కడ ఫోన్పేలు అవన్నీ పనిచేయవు. అంటే పని చేస్తాయనుకో, బట్ ఇంటర్నెట్ లేదు, సిగ్నల్స్ లేవు కాబట్టి ఫోన్పేలు వర్కౌట్ అవ్వవు. సో ఖచ్చితంగా అమౌంట్ హ్యాండ్లో ఉంటేనే, అది కూడా చేంజ్ తెచ్చుకోవాలి. నేను ముందు జాగ్రత్తగా ఒక 2000 తెచ్చుకున్నా చేంజ్ హ్యాండ్లో. సో ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే లైక్ 11-11:30 వరకు వెళ్తారంట. తర్వాత కొంచెం హిల్ ఏరియా వస్తుందంట. ఆ హిల్ ఏరియా కాడ నైట్ టైమ్స్ కష్టం, దిగడం ఎక్కడం ఉంటుందంట. సో కొండలు జాడతాయనేసి అక్కడ ఆగిపోతారంట. చూద్దాం, నాకు తెలియదు, చెప్తున్నారు. ఇప్పుడు నేను చూస్తే తెలుస్తుంది. కానీ అప్పుడప్పుడు సైడ్కి సౌండ్లు వస్తున్నాయి. సౌండ్లు వచ్చినప్పుడల్లా ఏముందో అని వస్తుంది. అందుకే గుంపులు ఉండాలి. సింగిల్గా పోతే భయపడుతుంది. మనం సింగిల్ అయినా కూడా ఎన్నికలు వస్తుంటారు. సో అప్పుడు కొంచెం మనం నిదానమైనామంటే మళ్ళీ ఎన్నికలను అందుకోవచ్చు. ఆడవాళ్ళు కూడా వస్తున్నారు, చాలామంది ఉన్నారు. బట్ కొంచెం రిస్కే అనుకోండి. ఎప్పుడు నడిచిన వాళ్ళు, నాలాంటి వాళ్ళు నడచాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఇక్కడ రాళ్ళు రప్పలు ఉన్నాయన్నమాట. బాగా కుచ్చేసుకుంటున్నాయి. పెయిన్ బలొస్తూ ఉంది. అక్కడక్కడ ఎక్కువ రాళ్ళు ఉన్నాయి కాడ ఇసుక వేసారనమాట సేఫ్టీ కోసం. చిన్న పిల్లలు కూడా వస్తున్నారు.